వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. 2 రోజులు తెలుగుదేశం పార్టీ మహానాడు పండగ అద్భుతంగా 2 తెలుగు రాష్ట్రాల్లో, ప్రపంచంలో నలుమూలల అభిమానుల కార్యకర్తలు ఉత్సాహభరితంగా చేసుకున్నారు. ఆ మహానాడు గురించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైటెక్ సిటీ తీసుకొచ్చి ఇంజనీరింగ్ విద్యార్థులకి కల్పించిన ఉద్యోగాలు, సైబరాబాద్ నిర్మించి ఒక మహానగరాన్ని తీర్చిదిద్దిన తీరు, జన్ ఆల్ఫా అంటూ నిన్న మహానాడులో ప్రవేశపెట్టిన తీర్మానం, లోకేష్ గారు 33% మహిళలకి రిజర్వేషన్ అంటే ప్రకటన, వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు గోదావరి గారి నివాసి విశ్వనాథ్. ఆయన ఒక ప్రైవేట్ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని ఆయన కల్పించిన ఐటీ కంపెనీలు, పరిశ్రమల్లో ఉద్యోగం చేస్తూ కొనసాగుతున్న తీరు, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎంత బలంగా ఉందో వివరించేందుకు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే విశ్వనాథ్ గారు. నమస్తే సార్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఇంజనీరింగ్ అయిపోయిందని ఏదో అన్నారు. చంద్రబాబు నాయుడు గారి దార్శనికతతో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, తెచ్చిన పరిశ్రమలు, కంపెనీలు అనేకం, వాటి వల్లే తెలంగాణలో లక్షలాది ఉద్యోగాలు కల్పించబడ్డాయనేది కూడా వాస్తవం. మనం జరిగిన మహానాడు మహిళలకు 33% కోట, అలాగే జన్ ఆల్ఫా అంటూ చేసిన ప్రసంగాలు మీరు ఎట్లా చూస్తున్నారు, ఎట్లా విశ్లేషిస్తారు? నమస్తే అండి, నా పేరు విశ్వనాథ్. సార్ చెప్పిన ప్రకారంగా మేము ఇంజనీరింగ్ పాస్అవుట్ అయిన టైంలో ఇక్కడ తెలంగాణలో అంటే హైదరాబాద్ సిటీలో నౌకరీ కొంచెం జాబులు కొంచెం ఇబ్బందికరంగా ఉండేటాయండి. అప్పుడు అంటే పర్సెంటేజ్ ఆఫ్ పాస్ అవుట్ వర్సెస్ ఎంప్లాయ్మెంటేషన్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినప్పుడు చాలా టైట్ సిచ్యువేషన్ ఉండేది హైదరాబాద్లో ఎక్కువగా. అప్పట్లో మేము ఏమైందంటే మా దోస్తులు వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇక చదువుకునేటోళ్ళం, చెన్నైకి వెళ్ళిపోయో, బెంగళూరుకి వెళ్ళిపోయో, ఢిల్లీకి వెళ్ళిపోయో, బాంబేకి వెళ్ళిపోయో, పూనాకి వెళ్ళిపోయో, అక్కడ నౌకరీలు చేసేటోళ్ళం, అట్లా నడుస్తూ ఉండేది. కాకపోతే మొట్టమొదటిసారిగా మాకు హైదరాబాద్లో కూడా మస్తు నౌకరీలు ఉంటాయి, మంచిగా ఇక్కడ సెట్ అవ్వచ్చు అన్న ఒక కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే మాకు క్రియేట్ అయిందంటే అరౌండ్ 97, 98, 99లో ఎప్పుడైతే బాబు గారు క్లింటన్ని వీళ్ళని తీసుకొస్తున్నప్పుడు అప్పుడు మాకు ఒక రకమైన లోపల నుంచి ఒక ఎనర్జీ ఎన్రిచ్మెంట్ లాగా అయింది సార్. అప్పట్లో ఏంటంటే మాకు ఇక్కడ మన జీడిమెట్ల కానీ, బాలనగర్ కానీ అక్కడెక్కడ ఇండస్ట్రీస్ ఉండేవి సార్. అప్పుడు ఒక ఇంజనీరింగ్ పాస్అవుట్ అయితే 3,500 జీతం ఇచ్చేవాళ్ళు, లేకపోతే మ్యాక్సిమం ఇస్తే ఒక 7,000 ఇచ్చేటోళ్ళేమో సార్ పెద్ద కంపెనీ అయితే. అట్లా ఉండే పరిస్థితి. ఒక్కసారిగా బాబు గారు పుణ్యమా అంటూ మా పర్ క్యాపిటల్ ఇన్కమ్ 10 నుంచి 10 పైనే, 10,000 కన్నా పైనే ఆ టైముల్లో 2000 టైముల్లో చూస్తాం జరిగింది సార్. అంతకుముందు ఏంటంటే మేము ఇంజనీరింగ్ చదువుకోవాలంటే ఎక్కడికో కర్ణాటకకు వెళ్ళాలి, లేకపోతే మహారాష్ట్రకు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి చదువుకునేటోళ్ళం. చదువుకున్నప్పుడు మస్తు అప్పులు అయిపోయేటి సార్. మొత్తం అప్పట్లో మా జాగాలు ఇక్కడ తెలంగాణలో భూములు అమ్మినా కూడా 1,00,000, 3 లక్షలు ఎకరం అట్లా పోయేది సార్. ఉన్న కూసంత జాగాలు కూడా అమ్మేసుకొని మేము డొనేషన్లు అవి కట్టుకొని అట్లా చదువుకుంటాం జరిగింది సార్ ఇంతకుముందు కాలంలో. అయితే సార్ తర్వాత చదువు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే, నౌకరీలకు వచ్చి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మాకు అప్పుడు ఏంటంటే మళ్ళీ ఈ ఐటీ కంపెనీలో జాబ్ చేయాలంటే మళ్ళీ ఎస్ఏపిఓ, ఏబాప్ ఇట్లాంటివి ఏమైనా నేర్చుకోవాలంటే మళ్ళీ మేము ఎక్కడికో మెద్రాస్కో, పూనాకో, బెంగళూరుకో అక్కడికి వెళ్ళి చదివే పరిస్థితి ఏర్పడింది. అక్కడ 2 లక్షలు 3 లక్షలు ఉండేది సార్ మనకి ఎస్ఏపి నేర్చుకోవాలన్నా, ఎట్లాంటివి అయినా నేర్చుకోవాలంటే. అప్పట్లో ఏంటంటే మేమందరం ఒక రిప్రజెంటేషను మన మైత్రి భవన్లో ఎస్టిపి చౌదరి గారు ఉండేటోళ్ళు, వారికి ఇష్టం జరిగింది రిప్రజెంటేషన్, స్టూడెంట్స్ అందరం కలిసి వెళ్ళి. అప్పుడు ఆయన వచ్చి బాబు గారితో చెప్పినప్పుడు బాబు గారు ఏం చేసిండ్రంటే ఆ టైంలో ఇక్కడ మనకి ఈ సేవ అన్న యాక్టివిటీ అప్పుడే ప్లానింగ్ చేస్తూ ఉన్నారు అన్నట్టు. అప్పుడు మన సత్యం రామలింగరాజు గారు వీళ్ళందరూ కూడా కొంచెం ఏదో ప్లానింగ్ చేస్తూ ఉన్నారు అన్నట్టు. ఆ టైంలో ఏంటంటే లక్కీలీ మన రిప్రజెంటేషన్ సార్కి రీచ్ అయితే ఇమ్మీడియట్గా ఏం చేశారంటే ఈ మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి సాఫ్ట్వేర్ కంపెనీలు అందరితో మాట్లాడి ఒక ట్రైనింగ్ కోసం అన్నట్టుగా ఒక ప్యాకేజ్ మాకు ఇవ్వండి, మేము ఈ ప్రోడక్ట్ వాడతాము, లైసెన్సీ వర్షన్స్ అన్నీ కూడా ఈ సేవా కేంద్రంలో అక్కడెక్కడ వాడతాము, సో దాన్ని మేము ఎంపవర్ చేయాలంటే మా పిల్లగాళ్ళని మాకు ఒక ట్రైనింగ్ కిట్ లెక్క ఇస్తే మంచిగా ఉంటుంది అని చెప్తాం జరిగింది బాబు గారు. ఆ టైంలో సార్ మైత్రివనంలో ఈ అన్ని ఏరియాల్లో మస్తు ఇట్లా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయినాయి అప్పుడే. యాక్చువల్గా 96, 97, 98లోనే ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు స్టార్ట్ అయినాయి సార్. అప్పుడు ఏంటంటే మాకు 5,000, 10,000కే మేము కోర్సెస్ నేర్చేసుకునేటోళ్ళం సార్. అది ఒక రకమైన స్కిల్ డెవలప్మెంట్ లెక్క ఆయన
ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసిన యాక్టివిటీ సార్. ఇది జనరల్గా కామన్ పబ్లిక్కి ఎక్కువ తెలియదు సార్. అప్పుడు మేము ఏంటంటే పాస్ అవుట్ అయ్యి అట్లా ఉన్నాం కాబట్టి మాకు అది కొంచెం ఐడియా ఉంది. ఆ టైంలో మేము అందరం కూడా ఏంటంటే అడ్వాంటేజ్ తీసుకున్నాం సార్. దానివల్ల ఏంటంటే మేము కోర్సెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకుంటాం జరిగింది. మళ్ళీ జరిగిన తర్వాత దాని పరంగానే ఇక్కడ నౌకరీలు కూడా అట్లా ఆ రేంజ్లో మాస్ రిక్రూట్మెంట్లు జరిగినాయి. మాస్ రిక్రూట్మెంట్ జరిగినప్పుడు ప్రతి ఒక్కరు రిక్రూట్మెంట్ అంటే మా టైంలో పాస్అవుట్ అయిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అందరికీ ఫుల్లీ సెటిల్డ్ అండి టుడే. ఇఫ్ యూ సీ ఎనీ ఆఫ్ అవర్ టీమ్ను ఆల్మోస్ట్ అందరు కూడా ఆ టైంలో పాస్అవుట్ అయిన వాళ్ళందరం కూడా ఫుల్ ప్లెడ్జ్గా సెటిల్ అయిన పరిస్థితులు ఉన్నాయి సార్ ఆ టైంలో. అయితే ఇట్లాంటివన్నీ కూడా జనరల్గా ఈ కామన్ పబ్లిక్ తెలుసు సార్. ఆయన చేసిన చిన్న యాక్టివిటీ కానీ ఇట్ రియల్లీ వాల్యూ అడిషన్ జరిగింది సార్, ఎక్కువ వచ్చింది సార్. అట్లా మొన్న నేను ఈ మహానాడు ప్రోగ్రామ్కి మన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన కార్యక్రమాలకి కూడా వచ్చినాను సార్. వచ్చినప్పుడు నేను ఐ వాజ్ జస్ట్ మానిటరింగ్ రిజిస్ట్రేషన్స్ ఎట్లా జరుగుతున్నాయి, ఎట్లా జనాలు వస్తున్నారు ఏంది అన్నట్టుగా క్యాజువల్గా చూస్తూ ఉన్నాము సార్. అట్లనే ఇక్కడ 3,000+ 4,000+ అట్లా జనాలు వచ్చింది సార్. దాంట్లో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఒకటి ఉన్నది సార్, మీతో ఇది నేను చెప్పదలుచుకున్నాను సార్. దీంట్లో ఆల్మోస్ట్ 50-40% జెన్జీస్ వచ్చిండ్రు. ఏంద్రా భయ్ యూత్ వచ్చిండ్రు, బాగా యంగ్స్టర్స్ వచ్చిండ్రు, ఏంద్రా ఇట్లా ఉంది ఏంద్రా అనుకున్నాను. నేను లంచ్ టైంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎట్లా మీకు బాగా ఎన్టీఆర్ గారు అంటే తెలుసా అని అంటే తెలుసు సార్, సినిమాల్లో చూస్తూ ఉంటాము, ఆయన గురించి అట్లా విన్నాము సార్. చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసు. ఆయన ఎందుకు తెలియదు సార్, మాకు ఇప్పుడు ఏపీ సీఎం కదా సార్, మస్తు నాలెడ్జ్ ఉంది, అట్లా ఉంది ఇట్లా ఉంది. అమ్మ మళ్ళీ వాళ్ళిద్దరు ఆంధ్ర వాళ్ళు కదా, ఈ చంద్రబాబు నాయుడు ఆంధ్ర సీఎం కదా, మరి మీరు ఇక్కడ యంగ్స్టర్స్ మళ్ళీ మీరు ఇట్లా వచ్చిండ్రు ఏందమ్మా అని వాళ్ళని ఊరికినే సరదాగా మాట్లాడలో అడుగుతాం జరిగింది. వాళ్ళు కొన్ని షాకింగ్ పాయింట్స్ చెప్పారు సార్. అరే ఇట్లా కూడా ఉంటుందా, పిల్లలు ఆలోచన ఇంత షార్ప్గా ఉందా అన్నది నాకు తెలిసింది సార్. కొన్ని వాళ్ళు చెప్పిన పాయింట్లు, కొన్ని చిన్న పాయింట్లు మీకు చెప్పదలుచుకున్నాను సార్. వాళ్ళు ఏం చెప్పిండ్రు అంటే సార్, మేము ఇప్పుడు దర్దాపులుగా తెలంగాణ మొత్తంలో యావరేజ్గా 3 లక్షల మంది స్టూడెంట్లు ఎవ్రీ ఇయర్ బయటకు వస్తున్నాం సార్. వస్తున్న స్టూడెంట్లు, పాస్అవుట్ స్టూడెంట్లు వర్సెస్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ ఇప్పుడు తెలంగాణలో ఉన్నది. మేము గత యావరేజ్గా 5 years నుంచి తీసుకుంటే నాట్ ఈవెన్ 20% to 30% సార్, మస్తు మంది ఖాళీగా ఉంటున్నాం సార్. దీనికి మన దీదేన్ గవర్నమెంట్ తెలంగాణలో ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమి ప్రణాళికలు వేసినాయి, దీన్ని ఎంతవరకు మన కన్వర్షన్ ఈ వచ్చిన స్టూడెంట్లని జాబుల్లోకి కన్వర్షన్ పర్సంటేజ్ ఏంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చూసినప్పుడు ఇట్ ఈస్ నాట్ క్యాటరింగ్ టు ది రిక్వైర్డ్ డిమాండ్. సో ఇట్లా అక్యుములేట్ అయిపోయినాము సార్ స్టూడెంట్స్ చాలామంది. 1%, 2%, 5% అడ్రస్ చేస్తున్నారు కానీ మ్యాక్సిమం అన్ఎంప్లాయ్మెంట్ రేషన్ అనేది బాగా పెనిట్రేట్ అయిపోతుంది సార్ తెలంగాణలో. సో దీన్ని చూసినప్పుడు మాకు కొంత భయ ఆందోళనలు పెరిగినాయి సార్. అయితే ఒక పక్కన ఇట్లా లోకేష్ గారు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళేమో 20 లక్షల ఇంప్లిమెంటేషను, 24 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు, ఇట్లా రోజుకొక అనౌన్స్మెంట్, రోజుకొక కంపెనీ, రోజుకొక ఆపర్చునిటీ అమరుతుంది సార్. అంటే ఏపీలో జరిగే డెవలప్మెంట్ కూడా నిశ్చితంగా గమనిస్తాను ఇక్కడ యువత. పిల్లలు అబ్జర్వ్ చేస్తున్నారు సార్. మాలాంటి వాళ్ళు పక్క పెట్టండి, పిల్లగాళ్ళు జస్ట్ పాస్అవుట్ అయిన పిల్లగాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు సార్ ఇది. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ అక్యుములేషన్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ పిల్లగాళ్ళందరూ కూడా బాంబే అక్కడికి వెళ్ళి నౌకరీలు చేసుకుంటున్నారు. ఈ అక్యుములేషన్స్ ఎక్కువ అవటం వల్ల వాళ్ళు కూడా దే ఆర్ డీప్ డ్రైవ్ చేస్తున్నారు అన్నమాట. అసలు ఏంటి మార్కెట్ కరెంట్ సిచ్యువేషన్స్ ఏంది, ఎవరు రియలిస్టిక్ లీడర్స్, ఎవరు ఏంది అన్న దాన్ని డీప్ డ్రైవ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ గత 24 నెలల నుంచి ఏదైతే ఆంధ్రలో వీళ్ళు బాబు గారు పాలన కానీ లోకేష్ వీళ్ళందరూ చేస్తున్న యాక్టివిటీస్ని ఈ పిల్లగాళ్ళు ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తున్నారో వాళ్ళు చెప్తుంది ఏంటంటే 20 lakh ఎంప్లాయ్మెంటేషన్స్ ఆర్ జనరేటెడ్ ఇన్ ఆంధ్ర. సో ఈవెన్ ఫర్ దెమ్ దే హ్యావ్ టు మైగ్రేట్ టు ఆంధ్ర. ఒకప్పుడు హైదరాబాద్కి పిల్లగాళ్ళందరూ ఆంధ్రాకి వెళ్ళి వచ్చేటోళ్ళు. మేము చిన్నప్పుడు మా దోస్తులంతా కూడా ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడే నౌకరీలు చేస్తున్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా అట్లనే అక్కడికి వెళ్ళి వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఈ పిల్లగాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది సార్. సో మేము ఆయన గురించి కొంచెం తెలుసుకుంటాను, ఒక అడ్వాంటేజ్ ఉంది సార్.
అట్లానే మా అమ్మ నాన్నలు కూడా ఏమంటారు అప్పట్లో మేము అంటే ఇప్పుడు పిల్లలు 20, 25, 23 ఏజ్ గ్రూప్లో ఉన్నారంటే వాళ్ళ పేరెంట్స్ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఇక్కడ హైదరాబాద్లో అప్పుడు వాళ్ళది కూడా 25, 23 ఆ రేంజ్ గ్రూప్లో ఉంటారు. ఈ పిల్లలు అప్పుడే పుట్టుండి ఉంటారు మ్యాక్సిమం. సో అప్పుడు వాళ్ళ పిల్లలకి వాళ్ళ అమ్మ నాన్నలు ఏం చెప్తున్నారంటే అప్పుడు మాకు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సీఎంగా ఉండేటోళ్ళు ఉన్నప్పుడు మాకు కూడా ఇట్లానే ఇప్పుడు ఆంధ్రాలో ఎట్లా వస్తున్నాయో నౌకరీలు కంపెనీలు ఎట్లా వస్తున్నాయో సీదా అదే మాదిరిగా ఇక్కడ కూడా వచ్చేటాయి అప్పుడు హైదరాబాద్లో. సో ఆ పర్సంటేజ్ క్యాల్కులేట్ అంటే స్టూడెంట్స్ అవుట్కమ్ వర్సెస్ డిమాండ్ ఈ రెండు కూడా 100% ఫుల్ ప్లెడ్జ్గా సాగినాయి. ఇప్పుడు మనకి చాలా గ్యాప్ ఉంది. ఇప్పుడు సంవత్సరానికి 2 కంపెనీలు 5 కంపెనీలు 6 కంపెనీలు అనౌన్స్ చేస్తున్నారు. అవి కూడా ఏమైనా మెగా కంపెనీల కియా లెక్క లేకపోతే ఆర్సెల్ మిత్తల్ లెక్క అట్లాంటివి ఏమైనా పెద్ద మెగా లేకపోతే గూగుల్ డీజీ ఇట్లాంటివి ఏమైనా మెగా కంపెనీలా అంటే కానే కాదు. అవన్నీ కూడా బిట్స్ అండ్ పీసెస్ లెక్క. ఇప్పుడు అమెజాన్ ఉంది. అమెజాన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసుకున్న అగ్రిమెంట్కి ఇప్పుడు దాకా కొనసాగింపుగా ఎక్స్పాన్షన్స్ అవుతున్నాయి. కాకపోతే ఇట్లా మనం హైజాక్ చేసుకున్నారు కొందరు మన డీజన్ లీడర్లు పేర్లు వాళ్ళు తెచ్చినట్టుగా వాళ్ళు పెట్టుకున్నట్టు. కానీ అగ్రిమెంట్ ఎప్పుడైందంటే 2011-12లో అమెజాన్ వాళ్ళతో మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు అయినాయి అన్నట్టు. ఇట్లా ఇప్పుడు మీరు ఏ కంపెనీ చూడండి ఇక్కడ ఈ హైదరాబాద్ కానీ ఈ పరిసర ప్రాంతంలో ఏ పెద్ద మెగా ప్రాజెక్ట్ వచ్చింది ఏమి లేదు సార్. అప్పట్లో వచ్చినట్టు మైక్రోసాఫ్ట్లు కానీ అప్పట్లో వచ్చినట్టుగా ఏమీ లేవు సార్. ఇప్పుడు ఉన్న కంపెనీలన్నీ కూడా ఎక్స్పాన్షన్ మోడల్లో ఎక్స్పాన్షన్లు చేసుకుంటూ వెళ్తున్నాయి తప్ప ఇట్లా 1 లక్ష కోట్ల ఇన్వెస్ట్మెంట్ 24,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ 76,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లు 68,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అనేది మేము వినట్లే గత 10-12 సంవత్సరాలు 14 సంవత్సరాలకి వెళ్ళి. అయితే ఇప్పుడు మాత్రం పిల్లగాళ్ళ ఆలోచన ఎట్లా ఉందంటే ఇప్పుడు బాబు గారిని మళ్ళీ మనం తెచ్చుకోవాలి ఇక్కడికి. మనం కూడా ఇట్లా మనం అక్కడికి వెళ్ళేది ఒక పద్ధతి అయితే మనం కూడా హైదరాబాద్ని కూడా ఇంత అన్ఎంప్లాయ్మెంటేషన్ క్రియేట్ అవుతుంది కాబట్టి అట్లానే ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఆంధ్రాలో చేస్తున్నారో అట్లానే మనం బాబు గారిని ఇక్కడ తెప్పించుకుంటే మనకి ఇక్కడ తెలుగుదేశం మళ్ళా స్ట్రాంగ్ చేసుకుంటే పిల్లగాళ్ళ ఆలోచన ఎట్లా ఉందంటే ఇక్కడ స్ట్రాంగ్ అయితే ఖచ్చితంగా మళ్ళీ ఎంప్లాయ్మెంటేషన్స్ ఇక్కడ జనరేట్ అవుతాయి. ఆ రేంజ్లో ఒక 5 లక్షలు 6 లక్షల ఎంప్లాయ్మెంటేషన్స్ జనరేట్ అయిందంటే డెఫినెట్గా తెలంగాణ మళ్ళీ ప్రాస్పెక్ట్ డిఫరెంట్గా ఉంటుంది. గ్రోత్ మళ్ళీ స్పీడ్గా ఉంటుంది. సో దీన్ని మనం మెయింటైన్ చేయాలంటే అట్లాంటి సాలిడ్ ప్రూవెన్ లీడర్స్ అంటే ఇప్పుడు ఉన్నారు గత ఇంతకుముందు 10 సంవత్సరాలు పాలించిన వాళ్ళు ఎంత పబ్లిసిటీ చేసుకున్నారో ఎంత గ్రౌండ్ అయినాయో సైట్లో ఎన్ని వచ్చినాయో ఎంత రిక్రూట్మెంట్ జరిగిందో అనేది ప్రతి ఒక్కరికి స్టాటిస్టికల్గా అవైలబిలిటీ ఉంది. మీ దగ్గర కూడా మస్తు నాలెడ్జ్ ఉంటుంది, మీకు కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు నియామకాలు ఉద్యోగాలు అంటూ ఆ రోజు ఉన్న రాజకీయ నిరుద్యోగులు కొంతమంది ప్రేరేపించి దాని ఉవ్వెత్తను తీసుకువెళ్ళి రాష్ట్రం విడిపోయే పరిస్థితి తీసుకొచ్చి రాష్ట్రం విడిపోయిన తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి పరిపాలిస్తూ ఉంది. ఈ 12 సంవత్సరాల్లో ఉద్యోగాలు కూడా నియమించని ఈ ఉద్యమ నాయకులు ప్రజలకు ఏమైనా సమాధానం చెప్తున్నారు? ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే 24 గంటలు వాళ్ళ మిస్టేక్లు కవర్ చేసుకుంటానికి ఎంతసేపు చంద్రబాబు నాయుడిని పట్టుకొని వాళ్ళని నెగిటివ్ మాట్లాడు టీఆర్పీలు పెంచుకుంటామే తప్ప రియల్గా గ్రౌండ్లో చేసింది లేదన్నది వాళ్ళకి తెలుసు. ఆ టాపిక్ని డైవర్ట్ చేస్తానికి గ్రౌండ్లో ఎంతమంది మనం రిక్రూట్మెంట్ చేయించగలిగినాము ఎంత ఏమైంది అన్న దాని మీద పర్సంటేజ్ వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ క్యాలిక్యులేషన్స్ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ ఎవ్రీథింగ్ వాళ్ళ దగ్గర స్టాటిస్టికల్గా ఉన్నాయి కాబట్టి దాన్ని డైల్యూట్ చేస్తానికి కొంతసేపు ఆంధ్రోడు గురించి లొల్లిలు చేసుడు. రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు భజనే చేస్తున్నారంటే వాళ్ళు అసమర్థులను ప్రూవ్ అవుతా ఉందిగా సార్. అసమర్థులు అనేది ఇవాళ ప్రతి పిల్లగాళ్ళని అడిగినా ఎవరు అసమర్థులు ఎవరు ప్రూవ్ చేసుకున్న క్యారెక్టర్లు ఉన్నారో ప్రతి పిల్లగాళ్ళని అడిగినా కూడా మా హైదరాబాద్లో కానీ మా తెలంగాణలో కానీ మీకు చెప్తారు. ఇవాళ కూడా చెప్తున్నాను సార్, తెలంగాణలో మా కరీంనగర్ డిస్ట్రిక్ట్లో కానీ పెద్దపల్లిలో కానీ రోడ్లు ఒకప్పుడు మాకు చిన్నప్పుడు మేము పిల్లగాళ్ళు ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మొత్తం మట్టి రోడ్లే ఉండేటాయి సార్. మేము సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో అక్కడిక్కడ చూస్తే తప్ప అది ప్రైవేట్ రోడ్లు ఉండేవి డాంబర్ రోడ్లు. బట్ గవర్నమెంట్ రోడ్లు ఏమో అన్ని మట్టి రోడ్లే ఉండేటాయి సార్. అప్పుడు అంతా కూడా అంతా ఇదే ఉండేది. అప్పుడు మా గోదావరికి వెళ్ళి హైదరాబాద్కి రావాలంటే బిఫోర్ చంద్రబాబు నాయుడు గారు రెజ్యూమ్ ముందు
90sలో మాకు ఒక 7 నుంచి 10 గంటలు పట్టేది సార్. ఇప్పుడు మేము 3:30 నుంచి 4 గంటల్లో మేము మా గోదావరికి వెళ్ళాలనైనా వెళ్తున్నాం, పెద్దపల్లికి వెళ్ళాలనైనా వెళ్తున్నాం, కరీంనగర్కి 2.5 hours 2 hours వెళ్ళిపోతున్నాం సార్. అసలు మంచిగా రోడ్లు వేస్తాం అనేది జరిగినది సార్. ఇదంతా కూడా అట్లా మళ్ళీ గల్లీల్లో గ్రామాల్లో సార్, మీరు నేషనల్ హైవే అనుకోండి, అది పక్క పెట్టండి, ఊర్లలో చిన్న చిన్న గ్రామాల్లో కూడా రోడ్లు అనేది మేము ఫస్ట్ టైం చూసినది ఇట్లా ఈ చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్లోనే. ఆ టెన్యూర్లో చూసిన రోడ్లకే ఇప్పుడు మరమ్మతులు జరుగుతున్నాయి తప్ప, లేకపోతే ఆ రోడ్ని తీసి సిమెంట్ రోడ్లు వేసుడు, ఏది మన ప్రధానమంత్రి రోడ్ స్కీమ్లో వీటిలో వేసుడే తప్ప, కొత్తగా వేసిన ఎక్స్టెన్షన్స్, కొత్తగా చేసిన ఎక్స్పాన్షన్స్, అట్లాంటి యాక్టివిటీస్ అయితే పెద్దగా ఏమీ మనకి కానరాలేదు సార్. ఈ అంటే ఎక్స్టెన్షన్స్ తప్ప. చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్లో తెలంగాణ ప్రాంతంలో వేసిన రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్స్, మెడికల్ కాలేజీలు అనండి, ఇంజనీరింగ్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీ కాలేజీలు, డెవలప్మెంటు, జాబ్స్. అంతకుముందు కాస్త కూస్తో మనకి ఫార్మా, ఫ్యాబ్రికేషన్ యూనిట్స్ ఉండే ఎక్కువ, మేజర్ పార్ట్. ఐటీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ఉద్యోగాలు పొందిన లక్షలాది మంది ఇవాళకి ఉన్నారు, కొనసాగుతున్నారు. వాళ్ళ పిల్లలు కూడా ఉద్యోగం చేసిన పరిస్థితికి వచ్చారు. ఇంకెవాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర అని ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే, అంటే కొంతమంది రాజకీయ నిరుద్యోగులు ఆయన భజన చేస్తే తప్ప రాజకీయ మనుగడ లేదనుకుని మాట్లాడే మాటలుగా తెలంగాణ సమాజం చూస్తుందా, లేదంటే ఇవాళ కూడా తెలంగాణ సమాజంలో ఆయన మీద అభిప్రాయం ఉందా? అసలు లేనే లేదు సార్. ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ అంటారు, ఇదంతా ఆర్టిఫిషియల్లీ దే ఆర్ క్రియేటింగ్ ది రప్చర్ అనమాట. ఏందంటే వాళ్ళందరి గుండెల్లో దిగులు ఏందంటే, ఒకవేళ గిట్ట బాబు గారు ఇట్లా ఒక్కసారి మన తెలంగాణలో గిట్లా తిరిగితే 100% తెలంగాణ వాళ్ళు మళ్ళా లైన్ కట్టేస్తారు, ఆంధ్రాకి మన చంద్రబాబు నాయుడు జిందాబాద్ అంటారు మళ్ళీ. ఎందుకంటే వాళ్ళు ఇట్లా కాదు సార్, ఎన్ని కార్యక్రమాలు చేసింది సార్ ఎన్టీఆర్ గారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ. తెలంగాణలో అసలు ఒరిజినల్ డెవలప్మెంట్ తెలంగాణకి జరిగింది ఏంటంటే ఎన్టీఆర్ గారి వల్ల కానీ, చంద్రబాబు నాయుడు గారి వల్ల కానీ. ఇవి అంత తర్వాత మొన్నటిదాకా పరిపాలించిన వాళ్ళు వల్ల కాదు, ఇప్పుడు పరిపాలిస్తున్న వాళ్ళ వల్ల కాదు. ఎందుకు సార్, నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా అమీర్పేటలో ఎన్టీఆర్ గారి విగ్రహం ఇది చేసినప్పుడు కూడా ఆయన చెప్పిండు, 2 మూల స్తంభాలు మనకి దీంట్లో జనాల్లో, అంటే అంబేద్కర్ గురించి, ఇందిరాగాంధీ గురించి, మన ఎన్టీఆర్ గారి గురించి. రేవంత్ రెడ్డి గారు అంటే ఒకప్పుడు టీడీపీ మనిషి, టీడీపీ అంటే బాగా ఇష్టం ఆయనకి. బయటకు వెళ్ళి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా అభిమానం వదిలేక రామారావు మీద ఉన్న ప్రేమతో విగ్రహం పెట్టించాడు అనుకోండి. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడానికి తెలంగాణ సమాజం ఎటాల్సి వస్తుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు సార్? తెలంగాణ జనాలందరూ కూడా ఎన్టీఆర్ గారు అంటే దేవుళ్ళు లెక్క సార్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఆంధ్రాకి వెళ్ళి ఒక గుంటూరు ఆయన చౌదరి గారు ఇక్కడికి మన హైదరాబాద్కి వచ్చిండు. ఇది ఒక మన శ్రీశైలం రోడ్లో ఒక జాగా కొందామని వచ్చిండు. అయితే నాకు ఎక్కడో ఆయన పరిచయం ఉంది, అది ఇండస్ట్రియలిస్ట్ ఆయన పరిచయం ఉంది. తమితోడ నాతో పాటు రా బ్రదర్, కొంచెం ఇట్లా పర్చేస్ చేయాలి అని మాతో చెప్పిండు. సరే అన్న నేను కూడా వస్తానని ఆయన తీసుకుని వెళ్ళిన. జాగా చూసినాం, అంత మంచిగా ఉంది, అంత అయింది. సర్పంచ్ లెక్క ఆయన, సర్పంచ్ అక్కడ జాగా ఓనరు. సో ఆయన బీఆర్ఎస్ లీడర్ కూడా, అప్పుడు టీఆర్ఎస్లో ఉండే, ఇప్పుడు బీఆర్ఎస్ లీడర్గా ఉన్నాడు. అయితే ఆ లీడర్ గారితో పాటు సర్పంచ్తో మొత్తం చూసిన తర్వాత జాగా అయిన తర్వాత, రండి సార్ మా ఇల్లు ఇక్కడనే, జరంతా మజ్జిగ తాగిపోండి అన్నట్టుగా ఆయన ఇన్వైట్ చేసి మేము వెళ్ళినాం. ఆయన ఇంటికి వెళ్ళంగానే ఫస్ట్ మేము గుమ్మంలోకి కాలు పెట్టంగానే ఎన్టీఆర్ గారికి అక్కడ విగ్రహం పెట్టి అగరబత్తి పెట్టి దండేసి ఉంది. మేము ఆశ్చర్యపోయినాం. చూసి, ఏందన్నా ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టినాం, మీరు గౌడ్లు కదన్నా, మళ్ళీ ఎట్లా పెట్టినాం ఏంది, మళ్ళీ నువ్వు బీఆర్ఎస్ లీడర్వి, ఇంత పెద్దగా సర్పంచ్వి, అన్ని ఏరియాలు ఇట్లా ఉన్నాయి ఏందన్నా అంటే, ఆయన ఏమన్నాడంటే, ఇవాళ మేము తెలంగాణలో ఫ్రీడమ్ వచ్చి బతుకుతున్నామంటే, ఫ్రీడమ్ వచ్చినా కూడా 1947లో తెలంగాణ సమాజానికి మళ్ళా ఫ్రీడమ్ వచ్చింది, మేమంతా ఇంత మంచిగా బతుకుతున్నామంటే కేవలం ఎన్టీఆర్ గారు, మా దేవుడు ఎన్టీఆర్ గారు, ఆయన పుణ్యం అంటూ మేము ఇవాళ బీసీలమి, ఎస్సీలమి, ఎస్టీలమి అందరం కూడా మంచి మంచి పొజిషన్కి వచ్చినాము, లీడర్లం అయినాము, ఒక స్థాయికి వెళ్ళినాము, సంపాదించుకుంటున్నాము, హ్యాపీగా ఉంటున్నాము, అంతా ఆయన పుణ్యమే. అంటే మళ్ళీ బీఆర్ఎస్లో ఉన్నావు కదన్నా అంటే, అన్న ఇక్కడ లోకల్ని బతకాలంటే ఖచ్చితంగా నాకు సస్టైనబిలిటీ కావాలి, ఆ సస్టైనబిలిటీ ప్రకారం మేము
పార్టీలకి లీడర్లని చూసుకొని ముందుకు వెళ్ళాల్సి వస్తుంది కదా అట్లా వెళ్ళినాము. లేకపోతే దానికి కూడా రాజకీయం చేసి మమ్మల్ని ఇది చేస్తారన్న భయంతో వెళ్ళినామన్నా. బట్ ఆయన మా దేవుడు అన్న అని చెప్పిండు. ఇప్పుడు మీరు చెప్పండి సార్, ఎన్టీఆర్ గారు ఏంది, మీరు ప్రతి గ్రామం నేమ్ ఎనీ విలేజ్ మనం వెళ్దాం సార్, అక్కడ మీకు ఎన్టీఆర్ గారి స్టాచ్యూ ఇప్పటికి కూడా కనబడుతుంది. స్టాచ్యూ ఉంటుంది, ప్రతి ఇంట్లో ఫోటో ఉంటుంది, ఇప్పటికి కూడా కనబడుతుంది. ఏంటంటే అది ఆయన వాల్యూస్. ఇవాళ మన రేవంత్ రెడ్డి గారి డెసిషన్ ఇంత చిన్న విషయం కాదు. అక్కడ అమీర్పేటలో విగ్రహం పెట్టుడు అనేది వాళ్ళ ఇటు కాంగ్రెస్కి నుంచి ఆయనకి ప్రెషర్ వస్తుంది, ఇక్కడ లోకల్ కొన్ని బీఆర్ఎస్ లాంటి కొందరు యాంటీ ఎలిమెంట్స్ కూడా నుంచి కూడా చాలా ప్రెషర్ వస్తుంది. ఆయన కూడా ఆయన డెసిషన్ తీసుకొని పెట్టుకున్నాడు అంటే కేవలం ఇంతకుముందు టీడీపీలో పనిచేసిన ఆయన కాదు. ఆయన సబ్జెక్ట్ అంటే ఒక రూలింగ్ అన్న దాన్ని నేర్చుకున్నది ఏంది, పబ్లిక్ సర్వీస్ అనేది క్లియర్గా తెలుసుకున్నది ఏంది అంటే ఎన్టీఆర్ వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విగ్రహాలను ఆవిష్కరిస్తే మీరు అంతా అభినందిస్తున్నారు, బాగానే ఉంది. గతంలో ఖమ్మంలో కేటీఆర్ కూడా రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారుగా, మరి ఆయన ఎందుకు మీరు పోవట్లా? సార్ కేటీఆర్ గారు ఎన్టీఆర్ విగ్రహం దానికి మేము ఎవ్వరం కూడా యాంటీ కాదు సార్. మీ అందరం కూడా ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టిన దానికి అందరం కూడా చాలా హ్యాపీ పొందినాం. కానీ ఆ సర్కాస్టిక్ స్టేట్మెంట్లు కొన్ని ఇచ్చిండు ఆయన. ఒక విగ్రహం ఆవిష్కరణకి వచ్చిన మనిషి ఒక పద్ధతిగా ఒక మన దాని గురించి మాట్లాడుకోవాలి. అంతేగాని సర్కాస్టిక్ స్టేట్మెంట్స్ ఇస్తున్న వల్ల అక్కడ కొంచెం అందరికీ జనాలందరికీ ఇరిటేట్ అయ్యారు. ఇరిటేట్ అయ్యి ఎవరైతే నిజంగా ఎన్టీఆర్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళు కొంచెం రెబల్ అయ్యారు. అంతేగాని ఆయన చేసిన కార్యక్రమానికి కాదు సార్ అక్కడ జరిగిన విషయం. అది కేవలం ఆయన చేసిన సర్కాస్టిక్ స్టేట్మెంట్స్ వల్ల వచ్చిన ఇబ్బంది సార్. అది తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్న ఎన్టీఆర్ గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి తెలంగాణ ప్రజల మనసులో వాళ్ళు ఏమనుకుంటున్నారో, నేటికి తెలంగాణ సమాజం చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి దార్శనికత గురించి ఎలా స్పందిస్తున్నారో అనేక విషయాలు మనతో పంచుకున్న విశ్వనాథ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.